వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం హన్మకొండ నడిబొడ్డున హన్మకొండ చౌరస్తా సమీపంలో ఉన్నాం. మెటర్నిటీ హాస్పిటల్ దగ్గర ఉన్నాం. దాదాపు ఇప్పుడు సమయం సాయంత్రం 4:30 గంటలుగా వస్తుంది. 4:30 గంటలకు కూడా ఇంకా జనసంచారం లేదు. నిజానికి హన్మకొండ ప్రాంతంలో జనసమ్మర్దమైన ప్రాంతం, బిజినెస్ ప్రాంతం. ఇటువంటి పరిస్థితులలో మధ్యాహ్నం 2 గంటలకు 1 గంటకు కూడా జనసమ్మర్దం ఉంటుంది. కానీ సాయంత్రం 4 గంటలకు కూడా ఇంకా వాహనాలు కావచ్చు, మనుషులు కావచ్చు, ఎవరు కూడా రోడ్ ఎక్కలేదు. అంటే అంత ఎండ, ప్రచండంగా ఎండ కాస్తుంది. దాదాపు సూర్యుడు కూడా విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ముఖ్యంగా గత 2 రోజులుగా ఎండలు మండిస్తున్నాయి తెలంగాణలో. అందులో ఉత్తర తెలంగాణలో హన్మకొండ, వరంగల్లో ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. చివరకు గురువారం కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు. దీంతో గత 3 రోజులు కానీ రాబోయే 4 రోజులు కానీ ఎవరు కూడా ఎండకు, ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎవరు కూడా ఇండ్ల నుంచి బయటికి కదలొద్దు. తప్పనిసరిగా అవసరమైతే అత్యవసరమైన పని ఉంటే మాత్రమే ఇండ్ల నుంచి బయటికి కదలని అటు అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు ఎప్పటికీ హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. మనం చూడొచ్చు హన్మకొండ కానీ, వరంగల్ కానీ, కాజీపేట ప్రాంతంలో కానీ ఇప్పటికీ ఈ ప్రాంతం అంతా కూడా, ఎందుకంటే బాగా పండ్లతో నిండి ఉన్న ప్రదేశం. ఇటు 2 ఆసుపత్రులు కావచ్చు, ఒక ప్రార్థనా స్థలం కావచ్చు, కుమార్పల్లి మార్కెట్ ప్రాంతం కావచ్చు. ఇన్ని ప్రాంతాలలో కూడా మనకు 1-2 వాహనాలు తప్ప ఎక్కడ కూడా జనసంచారం ఏమీ కనపడడం లేదు. సాయంత్రం 6 అయితే మాత్రమే జనసంచారం కనపడుతుంది. వీటితో పాటు అటు ఫ్రూట్స్ సంబంధించిన షాపులు కావచ్చు, లేదా రంజన్లకు సంబంధించిన షాపులు కావచ్చు, ఇతర జ్యూస్ సెంటర్లు కావచ్చు, దీనికి సంబంధించిన షాపులు మాత్రమే సాయంత్రం పూట కిటకిటలాడుతున్నాయి. కానీ ఎక్కడ కూడా జనసంచారం లేదు. దీనిలో ఇప్పటికే హన్మకొండ ట్రాఫిక్ పోలీసులు వినూత్నంగా ఏదైతే గ్రీన్ మ్యాట్ కొన్ని ప్రాంతాలలో, బస్ స్టాప్ ప్రాంతంలో పెట్రోల్ బంక్ యజమానులు ఎట్లాగైతే ఏర్పాటు చేస్తారో అలాగే హన్మకొండ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు కూడా ఆ కార్యక్రమం చేపట్టారు. ఇప్పుడు జిల్లా యంత్రాంగం మనకు మిస్టిక్ కూలు బస్ స్టాప్ అని ఒక ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఏదైతే మెటర్నిటీ హాస్పిటల్ ఉందో దాని పక్కన, ఎందుకంటే వందలాది మంది ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తుంటారు కాబట్టి వారికి అసౌకర్యం కలగకుండా ఈ మిస్టిక్ కూల్ బస్ స్టాప్ అని ఏర్పాటు చేస్తారు. దీంతో పాటు హన్మకొండలో పెట్రోల్ పంపు సమీపంలో కూడా ఏర్పాటు చేశారు. పెట్రోల్ బంక్ ఎందుకంటే అటు కరీంనగర్ కావచ్చు, మిగతా ప్రాంతాల నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున ప్రయాణికులు గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఎండల నుంచి ఉపశమనం కలగడానికి, ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేశారు. జిల్లా యంత్రాంగానికి సంబంధించి జిల్లా కలెక్టర్ వాజ్పాయి కానీ, తర్వాత స్థానిక ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి దీన్ని ప్రారంభించారు. దీనికి సంబంధించింది ఒక్కసారి చూద్దాం మనం దగ్గరుండి కూడా. ఎందుకంటే బస్ స్టాప్ ఉన్నప్పటికీ కూడా ఎవరికి ఇబ్బంది కాకుండా ఈ మర్రి చెట్టు నీడలో ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న, అది వెదురు కట్టెలు కావచ్చు, దానికి సంబంధించిన ఎండ వేడికి తట్టుకోవటానికి, ఎండ నుంచి ఇబ్బంది కలగకుండా ఉండటానికి, ఉపశమనం కలగటానికి ఇది ఏర్పాటు చేశారు. అందమైన ఆర్చి ఆకృతిలో కావచ్చు, తర్వాత వారికి ఉపశమనం కలగటానికి కూల్ వాటర్ కూడా ఎట్లా జల్లుగా వస్తుంది. మనకు ఎక్కడ డబ్బులు పెట్టి కొనుక్కొని ఎక్కడో ఫౌంటైన్ ప్రాంతంలో ఉన్నట్టుగా అనుభూతి కలగజేస్తుంది. నిజానికి ఇంకా ప్యాసింజర్స్ పెద్దగా లేవు. ఇంతకుముందే మనం చెప్పినట్లుగా సాయంత్రం 4:30-5 గంటలు కావస్తున్నా కూడా జనసంచారం లేదు. బస్ స్టాప్ల వద్ద కూడా ఎవరు లేరు. విద్యార్థులు కావచ్చు, ఎవరు కావచ్చు, అంత ఉదయం పూట ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆసుపత్రికి వందలాది మంది పేషెంట్లు వస్తారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఇది ఏర్పాటు చేస్తారు. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన బస్ స్టాపు, అందులో మర్రి చెట్టు నీడలో మనం చూడొచ్చు. పెయింటర్స్తో కూడా ప్రత్యేకంగా, ఎందుకంటే అక్కడ ఆహ్లాదం కలిగించడానికి, ఒక ప్రకృతి అంతా కూడా చిత్రించడానికి కూడా పెయింటర్లు కష్టపడుతున్నారు. పెట్రోల్ పంపు, మిషన్ హాస్పిటల్ అంటే మెటర్నిటీ హాస్పిటల్ సమీపంలో ఈ 2 బస్ స్టాపులు కూడా ఏర్పాటు చేశారు. 2 బస్ స్టాపులను కూడా అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. దీనికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ వందలాది మంది, వేలాది మంది ఈ ఎండలకు ఉపశమనం కలగటానికి పెద్ద ఎత్తున అటు కూల్ డ్రింక్ షాపులను కావచ్చు, లేకపోతే ఉపశమనం కలిగించే కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. ఇటువంటి పరిస్థితులలో కొద్దిసేపు కూర్చోవడానికి, సెద తీరటానికి, వారి బస్సులను ఎక్కడానికి ఇటువంటి బాగా ఉపయోగపడుతున్నారు. మొత్తం మీద మాత్రం అటు ట్రాఫిక్ పోలీసులు వినూత్నంగా ఆలోచించి గ్రీన్ మ్యాట్ ఏర్పాటు చేస్తే, చాలా పెట్రోల్ బంకులలో కూడా ఈ గ్రీన్ మ్యాట్ ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు జిల్లా యంత్రాంగం కూడా హన్మకొండలోని మెటర్నిటీ హాస్పిటల్ పక్కన, పెట్రోల్ బంక్ పక్కన ఈ 2 ఏదైతే మినిట్స్ కూల్ బస్ స్టాప్ని ఏర్పాటు చేస్తారో ఇది అందరి ప్రశంసలు అందుకుంటుంది. దీన్ని తప్పనిసరిగా స్థానిక ప్రజలు ఉపయోగించుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, మిస్టిక్ కూల్ బస్ స్టాప్ తప్పనిసరిగా ఏర్పాటు చేశారు జిల్లా యంత్రాంగం. ఇతర ఏర్పాట్లతో పాటు హన్మకొండ మెటర్నిటీ హాస్పిటల్ సమీపంలో ఇప్పుడు పెట్రోల్ పంపు, మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా పెట్రోల్ పంపు సమీపం అనేది గ్రామీణ ప్రాంతాల నుంచి, బస్ స్టాప్ల నుంచి ఎక్కువ మంది వస్తుంటారు. ఈ వాతావరణం ఎట్లా కనిపించిందో, ఇక్కడ 2-3 ఉన్నారు. అంటే దాదాపు సాయంత్రం 5 అయినా కూడా ఇంకా ఎండ తీవ్రత పూర్తిగా పోలేదు కాబట్టి బస్ స్టాప్లలో ఆశ్రయించే పరిస్థితి లేదు. ఉదయం మాత్రమే మనకు జనసంచారం కనబడుతుంది. అయినప్పటికీ కూడా ఈ కొత్త ఏర్పాటు ఎట్లా అనిపిస్తుందో, ఒకసారి ఒక కాలేజీ విద్యార్థిని ఉంది, ఇంకో అమ్మ కూడా ఉంది, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాన్న, ఎట్లా ఉంది ఇది, మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది అంకుల్. ఎండకి వేడికి ఎండ దెబ్బలు కొట్టడం. మీరు మాది పస్రా లోకల్,
కాజీపేట వెళ్తాను. కాజీపేటకి వెళ్తున్నారు. ఎంతసేపు అయింది కూర్చొని ఇక్కడ? ఒక 10 minutes అవుతుంది. కొంచెం రిలీఫ్ అనిపించిందా? బయట కన్నా ఇక్కడ బాగుంది, చల్లగా ఉంది. చల్లగా ఉంది. వాటర్ వల్ల అనిపిస్తుందా మీకు? మీకు ఏమనిపిస్తుంది? మీరు చదువు వాటర్ పడడం వల్ల చల్లగా ఉంది కొంచెం ముఖం కూడా. దీనివల్ల చాలాసేపు కూర్చుంటారు కదా అందరూ? చాలా ఓకేనా? రైట్, హ్యాపీ. అమ్మ మీకు ఎట్లా అనిపిస్తుంది? బాగుంది సార్, చల్లగా ఉంది, బాగుంది. ఇదైతే బాగుంది. ఇక్కడ కొంచెం వాటర్ కూడా ఎవరికైనా పెడితే బాగుంటుందని అనుకుంటున్నాను. మంచి నీళ్ళు అంటే పోయి వస్తారు కదా వాటర్ తాగడానికి, అదేమన్నా చేస్తే కూడా బాగుంటుందని. ఎక్కడి నుంచి వచ్చారు? ఎటు పోతున్నారు? నేను పాలకుర్తి నుండి వచ్చాను, పాలకుర్తికి వెళ్తున్నాను. బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఓకే.